రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి పెద్ద సినిమాకి నేషనల్ మీడియా మొత్తం ఫిదా అయిపోయింది. నాట్ ఓన్లీ నేషనల్ మీడియా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కులంతో మతంతో చూసేటువంటి కొంతమంది మ్యాగజైన్లు లేదంటే వెబ్సైట్లు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారని చెప్పాలి. ఏమన్నా ఇచ్చేసాడండి. మెంటల్ అంటే మెంటల్ తెప్పిస్తాడు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో. ఆడియన్సే పిచ్చోళ్ళు అయిపోయారంటే ఇక దీనికి కూడా మనం నెగిటివ్ రివ్యూలు ఇస్తే మనల్ని చెప్పులతో ఉరికిచ్చి కొడతారా నాయనా, అనవసరంగా మన కుల పిచ్చితోనో ఇంకో పిచ్చితోనో మనం దీన్ని రామ్ చరణ్ గారికి పేరు పెట్టకూడదు. ఏదన్నా చిన్న చిన్న నెగిటివ్స్ కనిపించినా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో సునామీలా కొట్టుకుపోయాడు. ఇంకా మిగతావన్నీ కూడా రికార్డులు, కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక అవార్డు ఫిలిమ్స్ ఇవి, ఒక ఎపిక్ సినిమాలని చెప్పాలి. ఆ పర్ఫార్మెన్స్కి మనం ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువే. ఈ పర్ఫార్మెన్స్కి పేరు పెడితే దానికన్నా పనికిమాలినోడు ఇంకొకటి లేడు అని చెప్పి జనాలు అనుకుంటారు అని చెప్పి మన తెలుగులో ఉన్నటువంటి చాలామంది కూడా, ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద ఏడ్చేటువంటి వ్యక్తులు కూడా ఈసారి పాజిటివ్గా ఇచ్చారు. ఇంకా నేషనల్ మీడియాకి సంబంధించి అయితే ఇండియా టుడే కావచ్చు, టైమ్స్ ఆఫ్ నవ్ కావచ్చు, ది హిందూ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక రేంజ్లో ఇచ్చాయి. నాలుగు అందరూ కూడా 4 ఇచ్చుకుంటూ వచ్చారు. కొంతమంది 4.5 ఇచ్చారు తప్ప ఇంకా చెప్పాలంటే 3కి దిగల. 5కి 3కి దిగలేదు అసలు. 3.5 4 4.5 5 అలాగే వెళ్ళింది తప్ప ఎక్కడా కూడా డ్రాప్ అవునటువంటి పరిస్థితి. సెకండ్ హాఫ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎంటర్టైన్గా ఉంది. రామ్ చరణ్ గారు ఆ ఒక ఎంటర్టైన్ చేసేటువంటి పనిలో ఆ క్రికెట్ మ్యాచ్ ఇంకొకటి ఆ షార్ట్స్ ఇంకోటి అయినాయి. కానీ సెకండ్ హాఫ్లో పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక సైలెన్స్తో ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించచ్చా? ఒక ఎమోషనల్తో ఇంతసేపు థియేటర్లో సెకండ్ హాఫ్లో కూర్చోపెట్టచ్చా ఒక ప్రేక్షకుడిని? అరుపులు, అసలు అల్లర్లు చేసేటువంటి అభిమానులని ఇలా కదలకుండా కూర్చోపెట్టించి మాట్లాడిపించచ్చా అని రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో చూపించారు. ఆయన పర్ఫార్మెన్సే, ఇంక వేరే ఏమి లేదు. ఇక మిగతా క్యారెక్టర్లన్నీ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే నాకు అసలు జగపతి బాబు గారు అనేటువంటి వ్యక్తి ఆయన కనిపించలే. ఆయన ఆ ఊపేటువంటిది నెక్స్ట్ లెవెల్ అంతే. శివరాజ్ కుమార్ గారు కానీ, జాన్వీ కపూర్ గారు కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ, దివ్యాంగ్ కానీ, వీళ్ళందరూ గురించి పక్కన పెడితే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అరాచకం అంతే. అవార్డు రాకపోతే ఆ జ్యూరీనే మార్చుకోవాలనేటువంటిది కూడా నేను విన్నా. ఆ పర్ఫార్మెన్స్కి పేరు పెడితే ఇంకా అంతకు మించినటువంటి దరిద్రుడు ఇంకొకడు లేడు అని చెప్పి కొంతమంది కమెంట్స్ చేస్తుంటే నాకైతే అనిపించింది, నెక్స్ట్ లెవెల్. ఏదేమైనా సరే నేషనల్ స్థాయిలో ఈసారి రికార్డుల మోతతో పాటు అవార్డుల పంట కూడా రామ్ చరణ్ గారికి పండబోతుంది, పెద్ద సినిమాకి రాబోతున్నాయని చెప్పి చెప్పచ్చు.